నేను లేనమ్మా జన్మ నీవు పెట్టిన భిక్షు ఓయమ్మా నీవు లేక నేను లేనమ్మా జన్మ నీవు పెట్టిన భిక్ష ఓయమ్మా నీవు లేక నేను లేనమ్మా జన్మ నీవు పెట్టిన భిక్ష ఓయమ్మా తీరునట్లా తీరునో ఓయమ్మా జన్మ సార్థకం ఎట్లా ఉడునోయమ్మా తీరునట్లా తీరునో ఓయమ్మా జన్మ సార్థకం ఎట్లా ఉనోయమ్మా దేవుడే కరుణించి వరకు కోరామంటే ఆ దేవుడే కరుణించి వరకు కోరామంటే అమ్మకు అమ్మయ్య జన్మనీయమంట అమ్మా నీ కొందనాలమ్మా నన్నుగన్న తల్లి రోమాయమ్మ అమ్మా నీ కొందనాలమ్మా నన్నుగన్న తల్లి రోమాయమ్మ నాన్న నీ కొందనాలయ్యా నన్నుగన్న తండ్రి రోమాయయ్యా నాన్న నీ కొందనాలయ్యా నన్నుగన్న తండ్రి రోమాయయ్యా భుజముపై నెత్తుకున్నావు నన్ను బుజ్జగించి పెంచినావు భుజముపై నెత్తుకున్నావు నన్ను బుజ్జగించి పెంచినావు గోరు ముద్దలు పెట్టినావు నన్ను గుండెలా కట్టుకున్నావు గోరు ముద్దలు పెట్టినావు నన్ను గుండెలా కట్టుకున్నావు అన్ని నీవై నాకు వంటగా నిలబడి భుజము తట్టి నన్ను ముందు నడిపిన తండ్రి నాన్న నీ కొందనాలయ్యా నన్నుగన్న తండ్రి రోమాయయ్యా నాన్న నీ కొందనాలయ్యా నన్నుగన్న తండ్రి రోమాయయ్యా అమ్మా నీ కొందనాలమ్మా నన్నుగన్న తల్లి రోమాయమ్మ అమ్మా నీ కొందనాలమ్మా నన్నుగన్న తల్లి రోమాయమ్మ అమ్మా నీ కొందనాలమ్మా నన్నుగన్న తల్లి రోమాయమ్మ అలాగే తగ్గించుకోండి అదే ఫీలింగ్తో ఉండండి అమ్మా నాన్న పడ్డ కష్టాన్ని అమ్మా నాన్న మనకి అందించిన ప్రేమను గుర్తు చేసుకుందాను ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ నమస్కారం తలాలు పెట్టున్నాము ఎంత కష్టపడతాడో నాన్న రాత్రానిక పగడానికి మన గురించి కష్టపడతాడు నాన్న నాకు ఇది కావాలంటే నేను ఉన్నానని భరోసాని ఇస్తాడు ఎంత కష్టమైనా తను పడతాడు తప్ప తను బాధపడిన సందర్భాలు మనకు కనపడనీయడు ఒక కన్నీటి చుక్కు కూడా కార్చాడు మన ముందు మరి మా పిల్లలకి ఇది అందాలా అది అందాలా అందరికంటే ఉన్నతంగా ఎదగాలని కోరుకున్న గొప్ప త్యాగమూర్తి నాన్న అలాంటి నాన్న తలుచుకుందాం పెద్దవాళ్ళు కూడా మనం ఈ స్థితికి ఎదిగామంటే మన అమ్మ నాన్న కష్టం లేకుండా లేదు నాన్న వాళ్ళని ఒకసారి కలుసుకుందాం కృతజ్ఞత కలుసుకుందాం అమ్మని కలుసుకోండి అమ్మ ప్రేమను గుర్తు చేసుకుందాం పర్లేదు కన్నీ ఆపుకోకండి వచ్చినా పర్లేదు ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ పెద్దలు కూడా అందరూ కూడా నా మాట వింటున్న అందరూ కూడా కళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడ్డ వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఉంటుంది 9 నెలలు మోసిన భారం అనుకోదేనాడు 9 నెలలు మోసిన భారం అనుకోదేనాడు పురిటి నొప్పుల కష్టాన్ని తన ఇష్టంగా భరించెను నెత్తుటి గుట్టుగా నిన్ను చూసి గుండెల భారం చెరపేసి మలమూత్రాలను గడగేసి మల్లె పువ్వుగా నిన్ను చేసే అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా మమతల కోవెలమని దీపం మన కన్న తల్లిరా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా మమతల కోవెలమని దీపం మన కన్న తల్లిరా నీ కడుపాకలి చూసి అమ్మ అమ్మని చని పాలిస్తుంది కంటికి నిదురే తెలుసుకొని తన ఉడిని పూజల చేస్తుంది గుడి గుడి అడుగులు నువ్వేస్తే తన అడుగులు తడబడతాయి గుడి గుడి అడుగులు నువ్వేస్తే తన అడుగులు తడబడతాయి అమ్మా అనే పిలుపు విని తన జన్మ ధన్యమనుకుంటుంది అనురాగాల పల్ల
పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా మమతల కోవెలమని దీపం మన కన్న తల్లిరా పిరికితనమును చిన్ననాడే ఉప్పు పాలతో కడిగేసి తీరత్వం తన ఊపిరిగా ఎదగాలని బోధించి కడుపులో ఉన్నప్పటి నుండి తన కాటికి వెళ్ళంత కొరకు కంటికి రెప్పల చూసుకొని కాపాడే మన దేవతరా అనురాగాల పల్లకిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా మమతల కోవెలమని దీపం మన కన్న తల్లిరా కాలే కడుపుతో తానుండి మన కడుపుకు మెతుకెడుతుంది కష్టమొచ్చిన కన్నీరొచ్చిన తానే కలవరపడుతుంది తన కష్టాలను ఏనాడు అసలే తారాసపడలేదు త్యాగానికి తను మారు పేరురా అమ్మకు సాటి ఎవరు రానురా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా మమతల కోవెలమని దీపం మన కన్న తల్లిరా అమ్మకు స్వార్థం తెలియదురా వేషం మాటలు ఎదుగదురా తేడాలసలే చూపదురా అమ్మకు అందరూ ఒకటేరా అమ్మకు ఉన్నయ్య ఆశలురా ఆశలు తన బిడ్డలుగా అమ్మకు ఉన్నయ్య ఆశలుగా ఆశలు తన బిడ్డలుగా అమ్మకు సర్వం మనమేరా తన జీవితమంతా మనమేరా అనురాగాల పల్లకిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా మమతల కోవెలమని దీపం మన కన్న తల్లిరా మమతల కోవెలమని దీపం మన కన్న తల్లిరా మమతల కోవెలమని దీపం మన కన్న తల్లిరా ఎన్ని పాటలు పాడినా ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత చెప్పినా సరిగందమ్మా అమ్మ ప్రేమ. జీవితంలో నిలువెత్తు బంగారం తీసుకొచ్చి పక్కన పెట్టినా కానీ అమ్మకు సరిపోదు కదా. అమ్మ అందించిన ప్రేమ కావచ్చు, అమ్మ పడ్డ కష్టం కావచ్చు, అది ఎక్కడ కూడా మనం రోడ్డు భర్తీ చేయలేము. కాబట్టి అలాంటి ఇప్పుడు ఎందుకు పాద పూజ పెట్టామంటే ఇందు గురించి అర్థమైందా? అమ్మ గొప్పతనం నాన్న గొప్ప మన దగ్గర ఉండొచ్చు, అమ్మతో చాలా ఫ్రీగా మాట్లాడుతుండొచ్చు, కానీ అమ్మ నాన్న యొక్క గొప్పతనాన్ని గుర్తించకుంటే మనం పుట్టు కూడా వెళ్తున్నాం గుర్తు పెట్టుకోండి. అందుకని అలాంటి అమ్మ ఎంతమంది రెడీ పాద పూజ చేయడానికి? ఎంతమంది రెడీ? దించండి. ఎంతమంది పేరెంట్స్ వచ్చారు? నాన్న పేరెంట్స్ మా అమ్మ నాన్న వచ్చారు, లేక అమ్మ వచ్చారు, లేక నాన్న వచ్చారు వాళ్ళు చేస్తాడు దించండి. రాని వాళ్ళు చేయండి. రాని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో పనుండి రాకపోతున్నానా అక్కడ మనం ఇబ్బంది పడొద్దు. అందుకని ఏం చేద్దామంటే మన టీచర్లు ఉన్నారు కదా, మన లెక్చర్ ఉన్నారు కదా, వాళ్ళ కాళ్ళు పడుతుంది. అరవై చదవద్దు మన ఎవరైనా చదివింది అదే చెప్తున్నాను. సంతోషంతో చెప్పలు కొట్టాడు, అంతేగాని అరవై చక్కటి ప్రోగ్రాం. జీవితంలో మనం ఎంజాయ్ చేయాలి.